హాయ్ దోస్తులు, వెల్కమ్ టు రంగమ్మ ముచ్చట్ల ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కొడుకుని హాస్టల్లో ఇడిస్తే ఎట్లుంటుంది అనేది వీడియో. ఈరోజు దోస్తులు ఈ వీడియో చేసి చాలా రోజులు అయింది, అందుకే పార్ట్ 3 తీసుకొని వచ్చాము. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే కనుక మేము ఇట్లానే చేస్తూ ఉంటాము. మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. పద ఇంటికి వచ్చినాం కానీ ఏమే రంగా ఈ కప్పులో పూలే అడిగే నీకు ఆసుపత్రి నుంచి వస్తున్నా నీకు పూలు ఓయమ్మ. నేను కొంచెం అటు చూస్తున్నానేమో ఏదో పని పడి అప్పటికి పూలు కొని పెట్టినావాయే ఓయమ్మ. నీకు ఇప్పుడు కూడా పూలు కావాలి, నీకు ఇంకా తెలివి రాలేదు ఇంకా ఓయమ్మ. నువ్వు తట్టుకోలేకుండావే. ఏందయ్యా నువ్వు, నీకు తెలివి లేదు. మళ్ళీ స్కూటీ మీద పోదామంటే ఆటో తీసుకురాపోన్నా. నువ్వు ఆటో కోసం అటు పోయినావు కదా, పూలు మంచిగా అనిపించుంటే తీసుకున్నా, ఏదో కొంచెం అట పెట్టుకున్నాలే. ఏమి నువ్వు నా మీద ఒళ్ళు పడుతూనే ఉండవు. ఇప్పటికేవో అమ్మ, ఇప్పటికే చేతి కర్ర వచ్చింది నాకు. చూడు ఏ పరిస్థితి వచ్చినావో నువ్వు సరిగ్గా బండి నడిపింటే ఇదంతా ప్రాబ్లం. ఇప్పుడు 6 మాసం పెద్దయింది. పెద్దోడు ఏం చేస్తున్నాడో ఏమో, చిన్నోడు కూడా ఎట్లున్నాడో ఏం కథ రాయే. ఓయమ్మా ఏంది కర్మ దేవుడా తండ్రి, మమ్మల్ని సల్లంగా చూడయ్యా. సరే పద లోపలికి పద, వచ్చిన బా లోపలికి బా. ఎట్లా చేసినాడో ఏమో, పెద్దోడు కూడా ఇంట్లో అంత ఎట్లా చేసినాడో ఏమో, చిన్నోడు ఆడ ఆగమాగమైండో ఏం కథో ఏమో. లోపలికి బా. మా అమ్మకి ఎట్లుందో ఏమో, హాస్పిటల్ పోయింది. ఎట్లుందో ఏమో ఒక్కడిని రోజు భయం వేస్తుంది. నైట్ పడుకోవాలమ్మా ఇంట్లో ఒక్కనైనా. మా అమ్మ ఉన్నప్పుడు, అందుకే అమ్మ ఉన్నప్పుడు ఎవరికి విలువ తెలియదు అన్నది అర్థమైంది. అందుకే ఎవరైనా తెలుసుకోండి ఇప్పుడు ఆలోచించి, నాలాగే ఎవరు తప్పు చేయొద్దు. ఓయమ్మో, ఇప్పుడు దాకా కర్ర పట్టుకున్నది ఏం ఉరుకుతుంది. ఓయమ్మో, ఎంత హుషారు వచ్చేసింది ఇప్పుడు కొడుకు చూడగానే. ఓయమ్మ మమ్మీ అమ్మ వచ్చేసినావా? రాయండ్రా ఒక్కడిని రోజు ఏడుచుకుంటా ఉన్నావా? వచ్చినవా? రామా ఏం కాదు, అన్ని సెట్ అయితే సరిపోతలే, అన్ని సరిపోతలే. ఏమనగానైనా ఇంత చిన్నోడు ఏమన్నా ఫోన్ చేసిందా, ఏమన్నా వచ్చిందనైనా? అమ్మ వచ్చినావమ్మ. సరే అమ్మ, వాడు చిన్నోడు ఉండట్లేదంటావా, ఆడల్లరి ఎక్కువ చేస్తున్నాడంట. తెచ్చేమ్మాము ఎవరెవరు ఉన్నారంటే మా మమ్మీ వాళ్ళు ఇట్లా అని చెప్పినాను, రెడీగా ఉండండి వచ్చేస్తుంది ఏదో ఒక టైం ఉన్నారా అమ్మ. ఉండాలంటే వాడు అల్లరి చేస్తున్నాడంట. ఎవరు లేక నేను ఒక్కనే ఏడ్చుకుంటా కూర్చున్నావా. అమ్మ వచ్చినవా? తెచ్చిండు కదా అంటున్నా. ఏం చేస్తున్నాడో ఏమో, వాని కోసం నేను ఇప్పుడు వచ్చిన హాస్పిటల్ నుంచి. ఏమో వస్తున్నాడు అంటున్నా. ఈ పిల్లగాడు ఏమంటాడు తండ్రి. అబ్బా సరే నేను కూర్చుందాం. ఏందమ్మా చేతి కర్ర ఇచ్చిండ్రు? ఏందమ్మా ఏం జరిగిందంటే ఏం చెప్పిన? డాక్టర్లు కట్టు కూడా కట్టుకున్నావు. ఓయమ్మా కర్ర కొద్ది రోజులు సపోర్ట్ కోసం ఇచ్చిండేనా, కాళ్ళకి చేయి కట్ట అని చెప్పిండు కదా, అందుకు ఇచ్చిండు. ఏం కాదులే, చదువుకుంటే అయిపోయిందా మీ తల్లి కొడుకుల ఓదార్పు యాత్ర? ఇంకా సాలించిర్రంగా అయిపోయింది. అమర ప్రేమలు అబ్బా, ఇంత మోయిన ఎవరిని చూడలే. ఓ అమ్మ ఏమి ప్రేమలు గారిపించినావు. ఇప్పుడు దాకా ఏమనలే కానీ ఇప్పుడు ఓ అమ్మ సున్నాయన మల్లె పూలు కూడా పెట్టుకొని వచ్చింది కొప్పుకు. ఎప్పుడు ఊరుకోవా? ఎప్పుడు నా మల్లెపూలు నా కొప్పు మీద సూర్ర పెద్దోడా. అలా నాన్న ఆటో మాట్లాడి పోయినాడు ఉంటే కొంచెం పెట్టుకుందాం తీసుకుని పెట్టుకున్నా లేరా. దానికి ఎప్పుడు నా మీద ఏందైతే ఇరుసుకు పడుతున్నాడు పెద్దోడు చెప్పు పెద్దోడా. ఏంది మీ నాయన ఇదే పని అయింది నా మీద? ఏమన్నా మనిషేనా? ఇందాక అన్నాడు చెప్పిన ఒకసారి ఇన్ననే ఈనాడు నాయన. ఏం మనిషో ఏం కదా. పోపో మరి బయట పోయి టిఫన్ గింత ఏదన్నా తీసుకొని రాపో. పిల్లగాడు ఏం తినలేదు, నేను తినంత దవాఖాన మాతలు ఇచ్చింది కదా, ఏమన్నా వేసుకుంటా పోయి రాపో. సరే వెళ్తా పోయి ఏమన్నా పట్టుకొని వస్తాం. మరి చిన్నగా లేచి ఏమన్నా చూడండి, పాలు పోల్దామని ఏమన్నా చాయ్ పోయి తాగండి. సరే లేచిపోయి ఏమైనా బజ్జీలు ఏమన్నా టిఫన్ చేస్తున్నాయన. ఏమంత బక్కగా అయిపోయినా తగ్గిపోయినా నేను చేసేపటి చేస్తాలి. అందులో
చిన్నోడిని కూడా తీసుకొస్తారన్నారు కదా, చేస్తాను నువ్వేం బాధపడాలా, కూర్చో. ఓ అమ్మ ఏంది మా అమ్మ బాగా నడుచుకుంటేనే బాగానే పోతుంది, ఏం కర్ర ఏం లేకుండా. ఏంది ఇదంతా నిజమా కళనా అసలు ఏంటి? ఓయమ్మ ఏంది మా అమ్మ ఇట్ట పోతుంది? ఓయమ్మ ఏమైంది? మాకు బాగా ఉరుకుతుంది, ఇప్పుడు దాకా కట్టు గిట్టు పట్టుకొని కూర్చుంది. సేపు ఇప్పుడు ఏంది బప్పరకెత్తుతుంది? ఓయమ్మ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, లా 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 లా. ఏంది మా అమ్మ అసలు పోసినట్టు అయిపోయింది. అమ్మ పిచ్చి కింద కట్టి మా అమ్మకు పరిగెత్తుతుంది, పాటలు పాడుతుంది. ఓయమ్మ ఏమైంది మా అమ్మకు? ఓయమ్మో అబ్బా ఎవరు వచ్చినట్టుండదే, ఎవరు డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. ఎవరు వచ్చినారు? అబ్బా పోయి చూసేస్తా. ఏంది డోర్ సౌండ్ అవుతుంది? ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరు వచ్చినారు? లేచి చూసేస్తా. అన్నయ్య, నేను చేసినా, ఉరుకుంటూ చేసినా అన్నయ్య. ఒరేయ్ నువ్వు ఎందుకు వచ్చినావురా మళ్ళా ఇడికి? నువ్వు అమ్మ ఉండకుండా వచ్చేసినవారా నువ్వు? మళ్ళీ ఉండు, అమ్మ తన్నిద్దులే, ఇంట్లోకి రా. బాబు మీ పేరెంట్స్ పిలిచి మాట్లాడి మీ తమ్ముడిని అప్పు చెప్పేసి పోతా. ఎందుకు టీచర్ వీనికి ఏమైందని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినారు ఇంటికి? మా అమ్మ ఈ రోజే వచ్చింది కానీ హాస్పిటల్ నుంచి కూడా బాగాలేక. ఏమైంది? వీని ఎందుకు తీసుకొచ్చినారు? 2 దెబ్బలు వేసి కూర్చోబెట్టాల్సింది అక్కడే. లేదు నాన్న, మీ తమ్ముడు బాగా అలరైతున్నాడు, పక్కన వాళ్ళు కూడా చెడగొడుతున్నాడు, ఉండడే ఉండట్లేదు, అందుకే తీసుకొచ్చినాను. సార్ చెప్పినాడు తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టమా. సరే సరే మేడం, అయితే మా మమ్మీని పిలుస్తా. మమ్మా రా, చిన్నోడిని తీసుకొని మేడం వచ్చింది రా, నీతో మాట్లాడిద్దంట. ఏంది మేడం వచ్చిందప్పుడే? ఏంది విన్ని మళ్ళీ తీసుకొచ్చామని చెప్పిందంట మా కొడుకుతో. ఏంది విన్ని ఎందుకు తీసుకొచ్చినారు మళ్ళీ? మేము జాయిన్ చేయించినాం కదా, అప్పుడు చేయించినప్పుడు బాగా లేకుండా అట్నే హాస్పిటల్ పోయినారు చెప్పినారంటే కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినారు విన్ని? ఫీజు కూడా కడదాము అనుకున్నాము, అంతలేక బాగా హాస్పిటల్ నుంచి ఈరోజు వచ్చినాం, వచ్చి కడదాము అనుకుంటున్నాం మేడం. ఎందుకు మళ్ళీ తీసుకొచ్చినారు విన్ని? ఏందేమా దెబ్బలు తగ్గినట్టే లేదు, ఏంది ఇక్కడ బాగానే ఉంది, ఏమైందో ఏమోలే. కాదు మేడం, సార్ చెప్పినాడు మిమ్మల్ని పిలిపించమన్నారు ఫస్ట్ పేరెంట్స్ను. మీరు పిలిచి నీకు ఫోన్ చేస్తే మీ కొడుకు లేరు ఇట్లా మా మమ్మీ వాళ్ళని చెప్పాడు. సార్ ఉన్నట్టయితే అల్లారు ఎక్కువైతుంది, వద్దులే అబ్బాయిని తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టామని తర్వాత చూసుకుందామని చెప్పినాడు. అందుకే తీసుకొచ్చి మీకు అప్పు చెప్పిన తీసుకొచ్చినాను మేడం. ఇది తీసుకోండి మీ అబ్బాయిని, మీ బాబుని. ఓయమ్మా ఏమోదేం పోయిందంతా, ఏదో పిల్లలన్నా కల్లారు చేస్తారు, ఉండాలంటారు, అట్లా ఇట్లా సంతాయిచ్చి చెప్పుకొని ఉంచుకోవాలి కానీ వచ్చి ఏదో పెద్ద బంగారు తప్ప చెప్పినట్టు అప్ప చెప్తుంది. ఓయమ్మ బడిగా అవుతుంది, బడిలో లేవా ఏదైనా జాయిన్ చేసుకోమ్మా. సరే సర్లే. ఏమన్నా కట్టింది, ఏమైంది ఏమైంది? ఆడపడినావు కింద, ఉరుక్కుంటూ కింద పడినావు, ముచ్చట్లకు పోయేస్తా. ఒరే లేదు లేరా, ఆ మమ్మీ వాళ్ళు నిన్ను హాస్టల్ విడిచేటప్పుడే యాక్సిడెంట్ అయింది కానీ అంత దరిద్రం అంతా చుట్టుకుంది. అప్పుడే నువ్వు మళ్ళీ వచ్చినావు, మళ్ళీ ఏం చేస్తావో ఏ పెంట. అట్లా అనద్దులేరా, ఏది వాడికి ఏం తెలుసు, ఏదో మా టైం బాగాలేక అట్లా అయింది కానీ. సరే సరే, నేను పోయి నా దోస్తులతో ఆడుకుంటా, ఎగురుతా, అన్ని కొనుక్కుంటా, తింటా. సరే మేడం, నేను అది వెళ్ళేస్తాను మరి. సరే మేడం, మీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే వచ్చి డబ్బులు అవి కట్టి వచ్చి పెద్దసార్లు మాట్లాడి పోండి మరి. సరే సరేలే మేడం, అయితే సరే మరి ఉంటాను. ఇంత చేసినారు మీ స్కూల్ కాబట్టి ఇంకా స్కూల్ లేవు, ఇంత చేసినా కానీ ఎడుస్తావా? ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేసుకుంటాను నా పిల్లల్ని. ఓ అమ్మ ఇట్లా కూడా ఉన్నారా? వీడంతేమా, వీడేమి ఉండడు, వీడంతా అల్లరి ఎక్కువ చేస్తాడమ్మా. అందుకే వీడిని బాగా మంచి హాస్టల్లో బాగా అరిచి కొట్టే దగ్గర ఉంచాలి. ఇటు దగ్గర ఉన్న దాంతో ఇడిసి ఇట్లా చేస్తారు, మేడాలు ఇట్లా తీసుకొచ్చి వదులుతారు. దీన్ని చూసి మంచి హాస్టల్లో బాగా కొట్టి కండిషన్ పెట్టే కాదు ఇడుద్దాం. వద్దులే రాష్ట్రంలో నిన్న ఈ సంవత్సరము పోయే మన ఇంటి మూడుతో బడికి పోయేస్తారు కానీ వదిలే. అమ్మా 3 రోజులన్నీ కాలేజీ ఫీజు కట్టండి ఫోన్ వచ్చింది. మీ ఎట్లా నాన్న ఊరు బాధపడుకుంటూ ఏడ్చుకుంటున్నంత లేక వచ్చినారు, ఫీజు కట్టాలమ్మా, ఫీజు కడితే కాలేజీకి పోతామా. ఏంది ఇప్పుడు నీ ఫీజు ఏందిరా? ఇప్పుడు ఇన్ని బడి చేసుకుని నీ దోలాలా నీకు దోలాలారా? ఓయమ్మ ఎంత కర్మ వచ్చిపోయా, నాకు ఉంటాయి నాకు ఖర్చాయా ఏమో. తర్వాత చూస్తారా, ఇప్పుడు చిన్న బడి పంపించాలా? అది ఎట్లా నా కాలేజీ పోద్ది కదా, వాడంటే చిన్న ఎట్లున్నా కానీ నా కాలేజీ పోద్ది కదా. తర్వాత చూస్తలేరా? సరే కానీ మా అమ్మ కూడా తమ్ముడు అంటే ఇష్టం, చూసినావు ముందు వానికి ఫీజు కట్టాలని బడి పంపించాలని. పెద్దోడు నేను, నా కాలేజ్ ఎట్టా, నేను ఏం చేయాలని నేను ఆలోచించుంటే ఈమె తమ్ముడికి కట్టాలి తమ్ముడిని అని అంటుంది. ఓ అమ్మ ఏం వాడే నాకు ఎందుకు అంటే బయటికి పోయచ్చు. ఒరే సన్నీ
ఏంది ఈ మధ్య ఈ సైడ్ కనపరాట్లే? మొన్న ఏందో మా మమ్మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందన్నావు, అసలు ఈ ముఖాన్ని కూడా కనపరాట్లా. ఏంది కాలేజీకి ఎప్పుడు పోతున్నావు ఏంది మరి? ఏం నాకేం చెప్పకుండా ఉండవు. అదేం లేదులేరా, మమ్మీ వాళ్ళకు చిన్నది యాక్సిడెంట్ అయింది వచ్చేసినారు, కానీ వాళ్ళు ఇంకా ఫీజు కట్టలేదు. ఏమో ఎప్పుడు కడతారో ఏమో, తమ్మునికే కట్టాలంటుండ్రు. అదే ఇదంతా కాదు కానీ ఎక్కడికైనా పోదాం పారా 2-3 రోజులు అనేసి ప్రశాంతంగా. అవునరా, మా ఇంట్లో కూడా అట్నే ఉంది. ఎక్కడికి పోదాం రా చెప్పు మరి? గోవా ట్రిప్పుకి పోదాం పారే. గోవాకు పోయి అట్లా తిరిగేసేద్దాం. ఏంటి సన్నీ, గోవానా? గోవాకు పోదామా? సరే మరి చూద్దాం. మరి పైసలు ఖర్చు అయితే మరి ఉండే లేవో చూసుకోవాలి కదా. ఎప్పుడు పోదాం మరి? రేపు పోదామా ఇట్లా? సరే రే సీన్గా, రేపు పోదాంలే. ఏంది గోవా ట్రిప్? నేను కూడా వస్తా అయితే. అందరం వెళ్దాం పదండి అయితే. రే సన్నిగా మనం అందరం వెళ్దాం గోవా ట్రిప్ కి. ఏంది నువ్వు గోవా ట్రిప్కి వస్తావా? ఇప్పుడిప్పుడే ఇట్లా నయమైంది యాక్సిడెంట్ అయ్యి ఇట్లా అనుకునే లోపు అప్పుడే నువ్వు ఇట్లా గోవా ట్రిప్లో ఆ ట్రిప్లో అని అందరి దగ్గరికి ఇట్లా చెప్పుకుంటూ అందరి దగ్గరికి అట్లా చెప్పి ఆడికి ఆడికి తిరుగుతూ ఉంటావా? ఇట్లనే ఇంకా తగ్గకుండా పోతుంది నీకు. రే నాకు గోవా అంటే ఇష్టం రా. నా పెళ్ళైన కొత్తలో మీ నాన్నని అడిగినారా నా ఆడికి వెళ్దాము అని. మీ నాన్న ఇప్పుడు వద్దులే అని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చిండురా. నువ్వేనా నన్ను తీసుకుపోరా, మనం అందరం వెళ్దాం రా. సరే అయితే నీవి ఇంకా తమ్ముడివి నువ్వు ప్యాక్ చేసి పెట్టు, నాన్నకి చెప్పేస్తా నేను. ఇంకా నావి కూడా ప్యాక్ చేసుకుంటా. ఇంకా నా ఫ్రెండ్ శ్రీనుగాడు కూడా వస్తాడు, ఇంకా మనం అందరం వెళ్దాము. సరేరా, సరే నేను చెప్తాను ఇంకా వాళ్ళకు. సరే ఆంటీ, నేను ఇంకా సన్నీ కొంచెం అట్లా బయటకి తిరిగేసి వస్తాము. రే ఇప్పుడు వద్దులేరా సీను, రేపు ఎట్లాగో వెళ్ళే ప్రయాణం అనుకున్నాం కదా, ఇంకా రేపు వెళ్తాం కదా. ఇప్పుడు ఎక్కడికి వద్దులేండి, మీరు కూర్చోండి. నువ్వు మీ ఇంటికి వెళ్తాండి, నీ ఇష్టం. లేదంటే కాసేపు ఉంటా అంటే ఇప్పుడు నీ ఇష్టం మరి. సరే అయితే ఆంటీ, నేను వెళ్తా ఇంకా ఇంటికి. మరి ఇంకా సన్నీగా చెప్పినట్టుగా అన్ని ప్యాక్ చేసుకో, మనం రేపు గోవా వెళ్తున్నాం కదా ఎట్లాగో. ఆంటీ మీరు కూడా. సరేనా, సరే శ్రీను, నువ్వు వెళ్ళు. సరేనా, బాయ్ బాయ్. ఏమి రంగా తగ్గినదా? ఆసుపత్రి నుంచి ఎప్పుడు వచ్చినావు? ఏమి ఏందో టూరు బోర్ అంటుండ్రు. ఏమి దెబ్బలు తగ్గినాయా లేదా? ఎప్పుడు వచ్చినావు? ఏంది టూరుకు పోతా అంటుండవు? ఏంది ఎప్పుడు వచ్చినారు? ముందు ఏంది ఇప్పుడు వీళ్ళు వచ్చినారు? ఏంది నేను వాళ్ళ నాటకం వచ్చేది ఒకటో అమ్మ. ఇప్పుడే టూరుకు పోతా ఉంటే మొన్న దాకా ఆసుపత్రి అయిపోయి వచ్చింది. సిగ్గు లేదా? అప్పుడే దీనికి అడగపోతుంది అనుకుంటున్నాడు. ఓయమ్మా ఆడనే సరోజా అన్నీ నచ్చుండయి. ఏదో సీనుగాడు వీడు పోతా అంటుంటే పెద్దోడు సన్నిగాడు చిన్నోడిని కూడా ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చిండ్రు కదా. ఎక్కువ అందరం కలిసి ఎట్లా పోయొచ్చి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కొంచెము అని అందుకన్నా. అంతే సరోజా, అంతే అట్లనే తప్పదు కదా మనకు. ఓయేమో టూరు పోతుండ్రు అయితే సీనుగాడు సన్ని మీరు అందరూ. ఓయేమో మేమేమేమో అనుకున్నాము. ఓయేమో అప్పుడే పోతున్నావు. ఓయమ్మ ఏమి రంగక్క బాగుంది. ఇప్పుడు ఆసుపత్రిలో ఏదో బాగాలేకున్నామని సరోజక్కలు అంటుంటే చూడనీకి వద్దామనుకున్నా కానీ ఇట్లనే జరిగిపోయింది ఇంటికాడ పనులతో. బాగుందా ఇప్పుడు? మొన్నేమో ఆసుపత్రికి వెళ్ళగా ఎడకొచ్చు. ఏమో రంగక్క పొంగక్క నువ్వు మాట్లాడుతున్నావు చూడని గురాలు. నేనైతే అందరికి కుడుకుతా మొన్న వాళ్ళకి బాగాలేకపోతే ముందే ఉన్నా. ఓయమ్మ ఇప్పుడు వచ్చి ఓయమ్మో అని మాట్లాడుతుంది. బాగుంది అక్క అయితే ఇప్పుడు బాగానే ఉందా? ఏముందే రాజా, ఏదో ఏమేం చేస్తాం. మా కర్మ బాగాలేదు. ఎవరి ముఖం చూస్తున్నామో ఏమో రోజు ఏమో. ఓయమ్మ మా ఈ సంసారం అంతా ఇట్నే పోయింది. మాకు అంత పైసలు ఖర్చు అయినాయి. ఓయమ్మ మంది ఏం తిన్నా మాది తిన్నా మా మీద అందరూ అందరి కళ్ళు ఎవరి కళ్ళు పోయినాయో ఏం కథ. ఏది ఇట్టు ఉండములమ్మ రాజా. రాజా ఇప్పుడు వచ్చినాం కదా, ఏం కూర చేసినావు మరి? కొంచెం రాదు నాకు, అన్నం అన్నంత వండుకుంటా పోయి. ఇప్పుడే వచ్చింది అప్పుడే కూరగాయడం. సరే సర్లే, ఏం చేద్దాం? అడిగినందుకు ఏదో ఒకటి చెప్దాం. ఏం లేదు రంగక్క, ఈరోజు ఎల్లిపాయ కారం చేసుకున్నాము. కావంటే అదే కొద్దిగా ఇచ్చాలి. మరి అన్నం వండుకుంటావా అయితే? ఎల్లిపాయ కారం అంటుంది ఇప్పుడే కానీ తొక్కు వెళ్ళిపోయే కారమే తింటాళ్ళు. నీసు లేని అస్సలు ముద్ద దిగదు వాళ్ళకు. ఓయమ్మ ఎంత నాటకం చేస్తుంది అడిగినానని. వెళ్ళిపోయే కారం చేసినావా? వద్దులే, మా డాక్టర్లు వద్దన్నారు కానీ ఏం వద్దులే మరి.
సరోజక్క నువ్వు అన్న ఏం కూర చేసినావే కొంచెం రాదు మరి అన్నం అంతా వండుకుంటే ఇప్పుడే వచ్చిన పప్పు చేసిన రంగా ఒకరు ఎక్కువనే చేసిన ఇచ్చాలే మరి అన్నం అంతా వండుకోపో మరి సరే సరే నువ్వే వచ్చావరా మరి మా ఇంటికి రా మరి వేసి ఇస్తా మరి మరి ఎక్కడో చేసినా కానీ ఎందుకు సరే కదా ఇచ్చగా గిన్నె తెచ్చుకుంటే సరోజక్క అయితే పోయి వచ్చా మరి గిన్నె తీసుకుని వచ్చా సరోజక్క ఓ సరోజక్క ఇద్దో గిన్నె తీసుకొని పప్పు వేసివా అన్నం ఇప్పుడు వండేసినాను పప్పు వేసి ఏంది ఇంత పెద్ద గిన్నె తీసుకొని వచ్చింది ఓయమ్మ అంత మా ఇంట్లో అంత వేసినా కానీ సరిపోదేమో ఓయమ్మ ఏదో ఒక పూటకు సర్లే నీ బాధపడుతుంది నేను వేసి ఇచ్చలెక్కరో ఉంది అని అన్న ఇంత గిన్నె తెచ్చుకో ఇది ఒక్క వేసి ఎక్క పప్పు ఇట్లా తీసుకో గిన్నె ఏంది ఇంత పెద్ద గిన్నె తీసుకొని వచ్చినావు ఏదో ఒక పూటకు ఏం చేసుకుంటుందిలే పాపం వేసిద్దామని ఇంత పెద్ద గిన్నె ఇంట్లో అంతా వేసినా కానీ గిన్నె కాదేమోనే ఏందక్క అట్ట మాట్లాడతావు మరొక రోజు వేసినాలే రా వేసి ఇచ్చానన్నావు ఇప్పుడు వచ్చి నాకేమో వేయాలని అనిపించట్లే కదా నాకు అందుకే ఇట్ట మాట్లాడుతున్నావు ఇప్పుడు చేసిన అంటే ఇంత గిన్నె పట్టుకొని వచ్చిన అక్క అన్నం వండేసి కాదే రంగా నేను మామూలుగా ఒక్కరో మా కయ్యమడంగా ఒక్కరోజు చేసినాను అన్ననే సరే సరే ఇట్లా ఎంత అయితే అంత వేస్తాడనరా సరే ఇద్దాం పట్టక్క కొంచెం వేసి ఇచ్చేపోయి తింటే గబగబ ఆకలి అవుతుంది మళ్ళీ పని ఉంది మస్తు పని మధ్య లేను కదా నేను ఇట్లా ఆడదాడుంది రంగా సరేపు మా కొద్ది మట్టుకే ఉంచుకొని నీకు ఎక్కువ వేసి ఇచ్చిన సరేపు తిను బాధపడకు మళ్ళీ ఎప్పుడన్నా అవసరపడితే నువ్వు నాకు కూడా పలకాలి కదా సరే ఇద్దా తీసుకొని పో మరి సరే 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 పోయేస్తా మరి సరే చెప్పి పోయేస్తా సరే పోయమ్మా పోనీలు ఇప్పటికి మా పిల్లలకు అంతకు సరిపోద్ది పోనీలు ఏదో ఒకటి ఈ పూటకు సరిపేసిన పప్పు తామకాయ వేసుకొని తింటే బాగుంటుంది కమ్మగుంటుంది ఈరోజు చేయకుండా వంటకు నవ్వుతూ ఇట్లా పని చేసుకుంటా హాయ్ దోస్తులు మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు పెట్టాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రావట్లేదు ఇంకా మంచి పెట్టాలంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ సిరీస్ ముందుకు వెళ్తుంది లేకపోతే ఇంత టాపిక్స్ వేరే చేస్తాము మంచి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు మమ్మల్ని ముందుకు నడిపితేనే మేము ఇంకా మంచి మంచి సిరీస్లో మంచి మంచి కంటెంట్స్ ఇంకా కామెడీ తెస్తామండి మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మీ సపోర్టే మాకు ఎంతో ముఖ్యమైనది ఓకేనండి మరి